Morning student, today we are going to learn EVS subject chapter number 10 living and non-living things, page number 98. Take out your textbook, page number 98, living and non-living thing. You already మీకు यूकेजी లో చదివిరు living things non-living thing. Okay, living thing क्या है, non-living thing है, just introduction you यूकेजी क्लास में already पढ़ रहे. Okay, take out your book, page number 98. Listen. What are living things? What are non-living things? Okay, living things అంటే ఏమిటి, non-living things అంటే ఏమిటి? What are non-living things? Okay, what are non-living things? Listen. Children move, eat, feel, breathe and grow. Yes, children ఏం చేస్తారు, మూవ్ అయిపోతారు, తింటారు, కొడితే ఏడుస్తారు, ఫీల్ అవుతారు, హ్యాపీ చేస్తే నవ్వుతారు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ గ్రో పెరుగుతారు. ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు డాన్స్ చేస్తుండు, ఈట్ తింటున్నాడు, सुन रहे, आइज क्लोज करे, सब ऑल एक्टिविटी करते. ओके चिल्ड्रन. ओके नेक्स्ट, ए डॉल डज नॉट मूव. इधर ऊपर का चिल्ड्रन है, इधर चेयर में डाल है, देखो ए डॉल डज नॉट मूव, कदलता डाल डज नॉट मूव. फील ब्रीथ, ईट फील ब्रीथ आर ग्रो. ईट బొమ్మ తినలేదు, डॉल वॉक भी नहीं करते, ब्रीथ भी उश्वास निश्वास भी नहीं करते, बड़ा भी नहीं होते. डाल ऐसा छोटा है तो छोटा डाल है, बड़ा है तो बड़ा नहीं, चेंज नहीं होता ग्रोइंग में. ओके, चिल्ड्रन आर लिविंग थिंग्स बट डॉल इज नॉन लिविंग थिंग्स. ओके, चिल्ड्रन అంటే పిల్లలు, చిల్డ్రన్స్ ఆర్ లివింగ్ థింగ్స్, డాల్ నాన్ లివింగ్ థింగ్. బొమ్మ డాల్ ఆడుకుంటాం కదా, డాల్ వచ్చేసి నాన్ లివింగ్ థింగ్, చిల్డ్రన్స్ లివింగ్ థింగ్. వై? చిల్డ్రన్స్ మూవ్, ఈట్ అండ్ గ్రో. ఓకే, ఇక డాల్ డస్ నాట్ గ్రో అండ్ కెనాట్ మూవ్. ఓకే, డాల్ మూవ్ కాదు, నడవదు, ఏం చేయదు. పిల్లలు నడుస్తారు, తింటారు, ఏడుస్తారు, పరిగెత్తుతారు, ఇవన్నీ లివింగ్ థింగ్స్. డాల్ అనేది నాన్ లివింగ్ థింగ్స్. ఇంకా మనకు మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. నెక్స్ట్ లివింగ్ థింగ్స్. Things which can grow, move and breathe and give birth to young ones are called living things. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా అర్థం చేసుకోండి మీరు. లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉంటుంది, వాటికి ప్రాణం ఉంటుంది. ఏంటంటే అవి నడవగలుగుతాయి, పడుకోగలుగుతాయి, అన్నం తినగలుగుతాయి, మాట్లాడగలుగుతాయి. అంటే అన్ని మాట్లాడలేవు, లివింగ్ థింగ్స్ అన్ని మాట్లాడలేవు, మనుషులు మాత్రం మాట్లాడగలుగుతాయి. కాకపోతే తినడము, మూవ్ కావడము, అవన్నీ కూడా లివింగ్ థింగ్స్ చేస్తాయి. లివింగ్ థింగ్స్ बात करते हैं, थोड़ा लिविंग थिंग्स मैंस वुमेन्स बात करते, और एनिमल्स भी लिविंग थिंग्स है, वो खाते, वॉक करते, सब करते वो. ओके, नेक्स्ट यंग वन्स, बर्थ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ లివింగ్ థింగ్స్. అవి వాటి పిల్లలకు కూడా జన్మని ఇస్తాయి. ఓకే, యంగ్ వన్స్. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ హియర్, ఏ టాయ్ కార్ రన్నింగ్ ఆన్ బ్యాటరీ. మనకు ఫర్ రిమోట్ కార్ ఉంటుంది, రిమోట్ కార్ ఇట్లా రిమోట్ ఉంటుంది. ఓకే, ఆన్ ఆఫ్ ऐसा रिमोट में रहते ना. A toy car running on a battery can be shown to the students. Okay, మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ కార్ ఉంది, మన చేతిలో రిమోట్ ఉంది. రిమోట్ कार रहते ना, उधर कार रहते दूर में, इधर से रिमोट काम करे तो कार मूव होते, चलते, ज़्यादा दूर भी चलते. Tell student that the car is also non-living thing. ఇక్కడ కారు మూవ్ అవుతుంది, బట్ మూవ్ అయినప్పటికీ కారు నాన్ లివింగ్ థింగ్. జస్ట్ రిమోట్ తోని, కరెంట్ తోని, బ్యాటరీ తోని కార్ మూవ్ అవుతుంది, దానికి ప్రాణం లేదు. ఓకే, ప్రాణం లేదు. మనం ఇక్కడ రిమోట్ తోని ఆన్ ఆఫ్ చేస్తే కార్ మూవ్ అవుతుంది, కాబట్టి రిమోట్ కార్ అయినప్పటికీ రిమోట్ కార్ నాన్ లివింగ్ థింగ్. ఓకే, रिमोट से काम करते ना, इसलिए कार भी नॉन लिविंग थिंग. कार, टॉयज, బొమ్మలు అన్నీ కూడా బ్యాటరీ చార్జ్ అయ్యేవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్సే. బట్ దే డోంట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. వాటంతలో అవి మూవ్ కాలేవు. మనం ఇక్కడ
రిమోట్ లో ఆన్ ఆఫ్ ఇలా ప్రెస్ చేస్తేనే కార్ ముందుకు వెనుకకు జరుగుతుంది, బట్ वो won't say move नहीं होता. ఓకే, దే నీడ్ సమ్వన్ హెల్ప్, వాటికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అవి మూవ్ అయిపోతాయి. ఓకే, నువ్వు రిమోట్ కదిలిస్తే రిమోట్ స్విచ్ ఆన్ చేస్తేనే ముందుకు వెళ్తాయి, లేకపోతే లేదు. టు మేక్ దెమ్ మూవ్. ఓకే, నెక్స్ట్ హియర్ next there are many living things around us. all things are natural things. मन आजू बाजू बाहर पूरा जमीन में ज़्यादा living things है. ओके, all living things are natural things. हाँ, हमारा आसपास रहते हैं ना वो living things को all natural things. here for example देखो, tree, dog, cockroach, plant, man. ఓకే, ఇవన్నీ కూడా living things. even though plants cannot move, plants, trees move అయితాయా? no, trees move కావు. మూవ్ కానప్పటికీ ట్రీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ కాదు. even though plants cannot move from one place to another place, their stems move to face the sun, hence they are also living thing. tree, this is tree cannot move one place to another place. tree ऐसा move नहीं होता. ओके, मूव कादू ट्री एक प्लेस से अनदर प्लेस मूव नहीं होता. बट इवन दो their stems move to face the sun, stems वाटी stems move అయిపోతాయి face the sun, hence they also living thing. కాబట్టి tree also living thing. ఓకే, even though plants cannot move from one place to another place, their stems move to face the sun, hence they are so living thing. tree एक place to another place को move नहीं होता, मगर tree is living thing. कहीं को stem move होता. ओके, नीचे जेड వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా మూవ్ అయిపోతూ ఉంటాయి వేర్లు. బట్ ట్రీ మాత్రం పైన ట్రీ మాత్రం లీవ్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి. కాబట్టి ట్రీ ఆల్సో లివింగ్ థింగ్. ఓకే, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్. नॉन लिविंग थिंग्स उनका प्राणम ఉండని వాటిని నాన్ లివింగ్ థింగ్స్. उसका प्राण नहीं होता ना, उसको नॉन लिविंग थिंग बोलते. थिंग्स which cannot grow, move, breathe and reproduce their young ones are called non living things. వేటికైతే ఏవైతే మూవ్ కావో, గ్రో కావో, వాటిని బ్రీత్ తీసుకో, శ్వాస తీసుకొని వాటిని నాన్ లివింగ్ థింగ్ అంటారు. ఓకే, their young ones are called non living things. ఓకే, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ కెన్ బి న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. న్యాచురల్ థింగ్స్ అవి కొన్ని మ్యాన్ మేడ్ థింగ్స్ కూడా ఉంటాయి. అవి మన నాన్ లివింగ్ థింగ్స్ కెన్ బి న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యాచురల్, మ్యాన్ మేడ్. సన్ న్యాచురల్ థింగ్. సన్ దానంతలో అదే సన్ వచ్చింది. మనం ఈ పైన ఆకాశంలో సన్ పెట్టినామా? లేదు. సన్ ఇది న్యాచురల్ థింగ్. నెక్స్ట్ క్లౌడ్, స్కై మీద అయితేనే క్లౌడ్, మేఘాలు. ఆల్సో లివింగ్ థింగ్, న్యాచురల్ థింగ్. అవి వాటంతట అవే వచ్చినాయి, మనుషులు ఏం పెట్టలేరు వాటిని. నెక్స్ట్ మూన్ ఆల్సో న్యాచురల్ థింగ్. రాక్స్, రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు వాటంతట అవే వచ్చేస్తాయి, అవి న్యాచురల్ థింగ్స్. हियर मैन मेड थिंग्स मीन्स वो आदमी तैयार करते हैं उसको मैन मेड थिंग्स, उसको मैन मेड थिंग बोलते. फॉर एग्जांपल कार, हाउस, बैग, पेंसिल, इवన్నీ కూడా आदमी हाथ से तैयार होता है, उसके मैन मेड बोलते हैं. మనుషులు తయారు చేసే వాటిని మ్యాన్ మేడ్. మ్యాన్ అంటే మనుషులు, మేడ్ అంటే తయారు చేయడం. మ్యాన్ మేడ్ థింగ్స్ ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ థింగ్స్. సన్, క్లౌడ్, మూన్, రాక్స్ నేచురల్ థింగ్స్, వి మ్యాన్ మేడ్ థింగ్స్. ఓకే, మ్యాన్ మేడ్ థింగ్స్ ज़्यादा एग्जांपल है. ఓకే, అర్థమైందా? లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉంటవి, గ్రో అవుతవి, బ్రీత్ తీసుకుంటవి, అవి వాటి యంగ్ వన్స్కి రిప్రొడ్యూస్ చేస్తాయి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే మూవ్ కాలేదు, గ్రో కాలేదు, బ్రీత్ కూడా తీసుకోలేవు, వాటిని नॉन लिविंग थिंग्स अंटाరు. मूव होते, ग्रो होते, उसको लिविंग थिंग बोलते. मूव नहीं, ग्रो नहीं, ऐसा छोटा है तो छोटा, बड़ा है तो बड़ा है. फॉर एग्जांपल ఒక డాల్ ఉంది, చిన్న ఒక బాల్ ఉంది. ये बाल एक दिन में ऐसे रहते, 2 दिन, 10, 15, कितने दिन होते भी ऐसे ही रहते. बड़ा नहीं होता, छोटा भी नहीं होता, उसका नॉन लिविंग थिंग बोलते. ओके, పెరగవు, ఏమి కావు, వాటిని
ఎలా ఉన్న వాటిని అలే ఉంటాయి, వాటికి ప్రాణం ఉండదు, అటు వాటిని నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. ప్రాణం ఉన్న వాటిని లివింగ్ థింగ్స్ అంటారు. ఓకే, మనకు ఎక్సర్సైజ్ B2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూస్తే మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు టేక్అవుట్ యువర్ EVS నోట్బుక్. ఫస్ట్ హార్డ్ వర్డ్స్ చూద్దాం. టేక్అవుట్ యువర్ EVS నోట్బుక్. ఓకే, look at here hard words. Take out your EVS notebook, put the heading lesson name 10th lesson living and non living things. lesson name రాయండి and next heading hard words, put the heading hard words. एक एक लाइन छोड़ के अच्छा नीट से लिखना है. एक साइड 5 और एक साइड 5 अच्छा निकला. फर्स्ट लेटर कैपिटल लेटर. ओके, natural natural natural. breathe breathe breathe. young ones young young ones ones. young ones mean chota. okay, battery battery battery. stems stems stems. చెట్టు యొక్క మధ్యలో మిడిల్ పార్ట్ అయితేనే उसको stem बोलते. rocks 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 రాళ్ళు. cloud 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 మేఘాలు. man made man made made man made. grow grow grow. another 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 और ఇంకొకటి another. ఓకే, ఇంకొకటి అంటే వన్ ప్లస్ టు అనదర్ ప్లస్ అయితే another. ఓకే, once again natural, breathe, young ones, battery, stem, rock, cloud, man made, grow. another 10 hard words. write one time. ओके, EVS नोटबुक में एक बार लिखना. वन टाइम से एंड राइट అనుకుంటూ రాయాలి. अच्छा नीट से लिखना. ओके, नीट గా రాయండి అమ్మా. नेक्स्ट टर्न द पेज. पेज नंबर 100 में देखो इधर write T for true and F for false statement. इधर नीचे 5 सेंटेंस है. ट्री बोले तो ट्रू, ट्रू बोले तो करेक्ट निजम, F बोले तो फॉल्स रॉन्ग गलत. ओके, ये सेंटेंस करेक्ट है राइट ऐसे टी लिखना. ये सेंटेंस पढ़ते ना, पढ़ने के बाद वो सेंटेंस फॉल्स है मालूम होते ना, बोलते F लिखना. మనం ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి సెంటెన్స్ కరెక్టే అనిపిస్తే టీ రాయాలి, ఇది తప్పు ఉంది అనిపిస్తే ఫాల్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ లుక్ అట్ యువర్ పేజీ నెంబర్ 100. టెక్స్ట్ బుక్ మే కర్నా, టెక్స్ట్ బుక్లోనే చేయాలి. హార్డ్ వర్డ్స్ మాత్రం నోట్బుక్లో రాయాలి, ఇవన్నీ టెక్స్ట్ బుక్లోనే చేయాలి. పేజీ నెంబర్ 100. ఫస్ట్ వన్, ఏ ఫ్లవర్ ఈజ్ ఏ న్యాచురల్ థింగ్. ఎస్, ఫ్లవర్ ఈజ్ ఏ న్యాచురల్ థింగ్. फ्लावर చెట్టుకి దానంతలు అదే వస్తుంది కదా, ट्री के फ्लावर आता ना, ऐसा हम जाके ऐसा से पकड़ रखते हैं ना, नहीं ना. फ्लावर इज द नेचुरल थिंग. यस, करेक्ट, दैट वाज ट्रू. ऐसा टी लिखना, ट्रू. टी फॉर ट्री. फर्स्ट वन ट्रू. ओके, सेकंड वन కనపడుతుందా? సెకండ్ వన్, లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో. లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో. लिविंग थिंग्स అంటే ప్రాణం ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ आप है नी फ्रेंड ఉన్నాడు, आपका फ्रेंड है, फर्स्ट नर्सरी में कैसा है, अब फर्स्ट क्लास में कैसा है. बड़ा हो गए ना, ग्रो हो गए ना. नेचुरल थिंग्स ग्रो అవుతవి, బట్ హియర్ क्या है, लिविंग थिंग्स ग्रो అవుతవి, బట్ इधर లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో అంటే పెరగవు అంటుండు. లివింగ్ థింగ్స్ పెరగవు అంటుండు, ఇది రాంగ్. లివింగ్ థింగ్స్ పెరుగుతాయి కాబట్టి మీరు ఫాల్స్, కాబట్టి ఇది ఎఫ్ రాయాలి. ఐసా ఎఫ్ లిఖనా. సెకండ్ వన్. థర్డ్ వన్, ఏ ట్రీ ఈజ్ ఏ నాన్ లివింగ్ థింగ్ బికాస్ ఇట్ డస్ నాట్ మూవ్. Tree is a non-living thing. Tree is a non-living thing. Correct. Wrong. Tree is a living thing. ఎందుకంటే उसका स्टेम एक प्लेस टू अनदर प्लेस को मूव होते, उसका स्टेम. ट्री मूव नहीं होता मगर उसका स्टेम मूव होता, इसलिए ट्री लिविंग थिंग. ओके, बट हियर क्या है, ए ट्री इज ए नॉन लिविंग थिंग बिकॉज इट डज नॉट मूव. ఇది ఫాల్స్ సెంటెన్స్. ఇక్కడ ట్రీ మూవ్ కాదు, ఎందుకంటే అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ కాదు కాబట్టి అది నాన్ లివింగ్ థింగ్ అని ఉంది, కానీ కాదు, ట్రీ ఈజ్ ద లివింగ్ థింగ్. ఫాల్స్ సెంటెన్స్. ఓకే, థర్డ్ వన్
false. Next, fourth one. Non-living things can see. Non-living thing can see. Non-living thing చూస్తాయా? కారు బొమ్మ ఉంది, కారు బొమ్మ చూస్తుందా? కారు బొమ్మ కళ్ళు ఉంటాయా? కనబడతాయా? कार को डाल. फॉर एग्जाम्पल टेडी बेयर है, टेडी बेयर का आंख है मगर वो देखते नहीं. नॉन लिविंग थिंग्स कैन सी इज द फॉल्स सेंटेंस, गलत सेंटेंस. यू राइट एफ लिखना. ओके. फिफ्थ वन, लास्ट वन. द मून इज ए नेचुरल थिंग. यस, द मून इज ए नेचुरल थिंग. मून దానంత అలాగే వచ్చింది, మనం పెట్టలేం కాబట్టి ట్రూ. వన్స్ అగైన్, a flower is a natural thing. True. Second one, living things do not grow. False. A tree is a non-living thing because it does not move. False. Non-living thing can see. False. The moon is a natural thing. Correct. True. Okay. ऐसा लिखना. T F F F T. Okay. Next. और एक बिट है. Yes. पेजी नंबर 101. पेजी नंबर 101 में write L for living and N for non living thing. लिविंग थिंग है तो L for living thing. L लिखने के बाद वो लिविंग है नॉन लिविंग है लिखना. मेंशन इफ दे आर नेचुरल और मैन मेड. वन इज डन फॉर यू. इधर है ये क्या है? वाइल्ड एनिमल है. ओके. ये टाइगर है ना, टाइगर बोले तो लिविंग थिंग, प्राण है ना टाइगर को. ऐसे एल लिख ले. एल लिखने के बाद वो नेचुरल है ना, नेचुरल, ऐसे लिए नेचुरल ऐसा लिखने. सेकंड वन क्या है? स्कूटर है. स्कूटर बोले तो నాన్ లివింగ్ థింగ్. ఎస్, స్కూటర్ మూవ్ అయిపోతుంది కానీ దానంతలో అది మూవ్ కాదు. మనం ఇట్లా స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే మూవ్ అవుతుంది. కాబట్టి స్కూటర్ नॉन लिविंग थिंग, इसलिए एन लिखना. ओके. नॉन लिविंग थिंग मगर मैन मेड. उसको आदमी तैयार करते हैं ना, इंजीनियर तैयार करते हैं ना स्कूटर को. ऐसा देखो, राइट एल फॉर लिविंग, एन फॉर नॉन लिविंग थिंग. मेंशन इफ दे आर नेचुरल और मैन मेड. అది నేచురల్ మ్యాన్ మేడ్ రాయాలి. ఇక్కడ టైగర్ అనేది నేచురల్, ఇక్కడ స్కూటర్ అనేది మ్యాన్ మేడ్. మంచి తయారు చేసింది కదా, MANMADE, मैन मेड ऐसा लिखना. एन राशि नॉन लिविंग थिंग, एन फॉर नॉन लिविंग थिंग, मैन मेड. नेक्स्ट ऑल वर्ड है ना लिविंग थिंग. एल राशि नेचुरल, NATURAL नेचुरल. सोफा नॉन लिविंग थिंग. सोफा मूव कादू, प्राणम ఉండదు, नॉन लिविंग थिंग बट मैन मेड थिंग. आदमी तैयार करते हैं ना सोफा को, मैन मेड थिंग. ए फ्रॉक है लिविंग थिंग. एल फॉर लिविंग थिंग, नेचुरल. ओके. नेक्स्ट बर्ड है, बर्ड भी लिविंग थिंग, नेचुरल. ओके. NATURAL. सेवेंथ वन टेबल है. टेबल नॉन लिविंग थिंग, मैन मेड. ఆదమి తయారు చేస్తారు, మనుషులు తయారు చేస్తారు కదా. సోఫా, డైనింగ్ టేబుల్, చైర్ అన్నీ కూడా మనుషులు తయారు చేస్తారు. ఇది ఫ్లవర్ వాజ్ ఉంది, ట్రీ కాదు, ఏం కాదు, జస్ట్ ఫ్లవర్ వాజ్, నాన్ లివింగ్ థింగ్. ఓకే. మ్యాన్ మేడ్. షోకేస్ జస్ట్. ఓకే. నెక్స్ట్ వీళ్ళు బాయ్స్, చిల్డ్రన్ అంటే లివింగ్ థింగ్, ప్రాణం ఉంటుంది, బ్రీత్ తీసుకుంటారు, గ్రో అవుతూ అంతుంటారు. కాబట్టి లివింగ్ థింగ్, నేచురల్, NATURAL. ఓకే. నెక్స్ట్ 10th వన్ టొమాటో. టొమాటో నేచురల్, ట్రీ నుంచి వచ్చింది కదా టొమాటో, నేచురల్. ట్రీ మనం పెట్టినామా, ట్రీ దానంతట అవే వస్తాయి, నేచురల్. ఇది క్రొకడైల్, లిజర్డ్ लिविंग थिंग, नेचुरल. यस. वीणा, गिटार,
नॉन लिविंग थिंग, मैन मेड। ओके, ऐसा लिखना, टेक्स्ट बुक में लिखना। ओके, नेक्स्ट क्वेश्चन एंड आंसर है और एक बिट है वो नेक्स्ट क्लास में। ओके, आज का क्लास कंप्लीट हो गई। थैंक यू। ऐसा लिखना।